నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి కథనాలపై వాటిపై వివరణాత్మక విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో మూసి ముందడుగు, ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రూపాయల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచన. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ, విస్తృత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అది సాధ్యమని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మరో ఆసక్తికరమైనటువంటి నేడు చిక్కడపల్లి స్టేషన్కు విచారణకు రండి అంటూ అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి అంశాన్ని కూడా చూస్తాం. ఇక కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్గజ దర్శకుడు ముంబైలో కన్నుమూత. చివరి శ్వాస వరకు సినిమాలతోనే ఆయన ప్రయాణం అంటూ ఒక దార్శనికుడు గురించి, ఒక సినీ దర్శకుడు గురించి మనం ఆయన కన్నుమూత అంశానికి సంబంధించి ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో విఎల్ఓ, వివిధ శాఖల్లో పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక రాష్ట్రంలో 18% పెరిగిన సైబర్ నేరాలంటూ ఒక ఆసక్తికర కథనాన్ని అయితే మాత్రం మనం ఈనాడులో చూడవచ్చు. ఏడాదిలో 1,866 కోట్ల రూపాయల మాయం, బాధితులకు 176 కోట్లు రీఫండ్ అంటూ సైబర్ నేరాలపై అయితే మాత్రం శిఖా గోయల్ నిన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదికను ఎస్పీ దేవేంద్ర సింగ్, డిఏఎస్పీలు కేవీఎం ప్రసాద్, హరికృష్ణ, భిక్షం వాసిరెడ్డి, సూర్యప్రకాష్తో కలిసి డైరెక్టర్ శిఖా గోయల్ అయితే మాత్రం ఆవిష్కరించారు వార్షిక నివేదికను. ఈ అంశాన్ని అంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోపక్క గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే ఎక్కువగా సైబర్ నేరాలు పెరిగాయని చెప్పేసి ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక పీవీ సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం, మాజీ ప్రధాని సేవలను కొనియాడిన ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ ఇక మాజీ ప్రధాని పీవీకి సీఎం నివాళులు అంటూ మరొక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఇక విచారణకు రండి, ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు. నేటి నుంచి రోజువారీ విచారణ జరిగే అవకాశం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని ప్రచురించింది. పోలీసు అంటే విచారణకు రావాలి, ఒక పక్క కోర్టు పరిధిలో ఉన్నా సరే పోలీసులు విచారించవచ్చు అని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఏదైతే ఉందో అది చిక్కపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం, రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలు, యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం, యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే. 30వ మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలకు ఆమోదం. గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం చూడవచ్చు. ఇక జర్నలిస్టుపై దాడి కేసు, మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత, ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం, హైకోర్టుకు మోహన్ బాబు లాయర్లు విన్నవించినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక 5-8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు, విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు, అయినా విఫలమైతే అవే తరగతుల్లో కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ ఇక లేరు అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లో జన్మం, 12వ ఏటనే సినీ ప్రస్థానానికి బాటలు వేశారు. భారతీయ చలనచిత్రానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన దిగ్గజ దర్శకుడు అంటూ ఒక కథనాన్ని. ఇక ఆయన అందుకున్నటువంటి అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించిన కేంద్ర ప్రభుత్వం. మృతిపై పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలిపినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక పాత వీఆర్ఓలకు మళ్లీ పిలుపంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని. ఇక 1 కోటి ఎకరాలకు కోత, యాసంగిలో పంట వేయని భూములకు రైతు భరోసా బంద్ అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక నో డిటెన్షన్ విధానం రద్దు, 5-8 తరగతులు ఉత్తీర్ణత తప్పనిసరి, ఫెయిల్ అయితే 2 నెలల్లో మరోసారి పరీక్షలు, ఆ పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతులకు, లేదంటే అదే తరగతిలో మళ్ళీ చదవాల్సిందంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, గోదాముల్లో గోల్మాల్, వేల బస్తాలు మాయం, పేదల బియ్యం పెద్దల పరం. మొన్న మచిలీపట్నంలో, తాజాగా కాకినాడలో తవ్వితే మరెన్నో. అత్యధిక ప్రైవేటు గోదాములు వైకాపా నేతలవే, వాటిలో నిలవకే పౌర సరఫరాల శాఖ ప్రాధాన్యం. గత ప్రభుత్వంలో లారీలే తరలించిన లెక్కాపత్రం లేదు, 5 ఏళ్లు సహకరించిన అధికారులు సిబ్బంది అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం చూడవచ్చు. క్రైస్తవుల సంక్షేమం, భద్రత మా బాధ్యతే, ఉమ్మడి రాష్ట్రంలో చర్చిపై దాడి జరిగితే నేనే వెళ్ళి పరిశీలించా అంటూ చంద్రబాబు నాయుడు క్రిస్మస్ సందర్భంగా అక్కడ క్రైస్తవులను ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైనటువంటి
వ్యాఖ్యలు చేశారు. రహదారుల నాణ్యతలో రాజీ పడొద్దు, అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లాలో పర్యటించి నిర్మాణ పనులు తలికి పల్లె పండుగలో ఇచ్చిన హామీల అమలు తీరుపై దృష్టి. గుడివాడలో రక్షిత మంచినీటి సరఫరా నాణ్యతను పరిశీలించారు. రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయం అంటూ మంత్రి నారాయణ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. ఇంకా మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం ఒకసారి పరిశీలిస్తే 5-8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు, విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు, అయినా విఫలమైతే అవే తరగతుల్లో కొనసాగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక నామినేటెడ్లో బీసీలకు కోట 34% ఇచ్చి తీరుతాం, చట్టబద్ధత కల్పిస్తామంటూ ఏపీ సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం బ్యానర్ ఐటెంగా మనం చూడవచ్చు. ఇక మరో 2773 కోట్ల పనులు, రాజధానికి 7-10 లేఅవుట్లో రోడ్ల నిర్మాణం, సిఆర్టీ అథారిటీ ఆమోదం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం చూసాం. విచారణకు రండి అంటూ అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అంశాన్ని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపారు. ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇక అభివృద్ధి పనుల నాణ్యతతో రాజీ పడొద్దంటూ ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక పేదల గూడుకు జగన్ గ్రహణం, టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ళు పాడుపెట్టారంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కరెంటు కోత, ఛార్జీల మోత, 6 నెలల్లో 15,000 కోట్లకు పైగా జనంపై భారం వేసిన కూటమి సర్కార్. ఒక పక్క విద్యుత్ బిల్లుల షాక్లు, మరో పక్క కోతలు అంటూ విద్యుత్ ఛార్జీలపై అయితే మాత్రం ఒక కథనాన్ని బ్యానర్ ఐటెంగా మనం చూడవచ్చు. ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందా, దర్యాప్తు విషయాలు బహిర్గతమయ్యాయా, లేక ఈనాడు తన అజెండాగా అనుగుణంగా కథనాలను నడిపిస్తుందంటూ మరో పత్రికపై వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. ఇక నేడు వైఎస్ఆర్ జిల్లాకు జగన్ కడప పర్యటనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక మొత్తానికి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి కథనాలను మనం చూద్దాం. ఇక